పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, కోర్టు తీర్పును అంగీకరించని మమతా బెనర్జీ వైఖరిని నిరసిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తార్నాక లాలాపేట్ డివిజన్లో ఆకారం రమేష్ ఓబీసీ రాష్ట్ర కోశాధికారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా తెలంగాణ స్టేట్ సంజయ్ గనాటి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మతపరమైన రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని మా పార్టీ నిర్ణయించడం జరిగింది. నిన్న మమతా బెనర్జీ గారు ఏదైతే కలకత్తా హైకోర్టుకి ధిక్కరణ స్వరం వినిపిస్తున్నది, మరి రాజ్యాంగంలో 54% ఉన్న ఓబీసీలను, దాంట్లో ఉన్న రిజర్వేషన్లను ముస్లింలను ఇవ్వాలనే, మతపరమైన ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలకు తావునిస్తూ ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా లబ్ధి పొందుతూ మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వకూడదనేది ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు బీసీలలో చేర్చేయడమే ఒక దురదృష్టకరము. మరి అటువంటి రిజర్వేషన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి కర్ణాటకలో కూడా ఇటువంటి రిజర్వేషన్లు కల్పించిండ్రు. మరి ఇదే తరహా హైకోర్టుని ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి రిజర్వేషన్లను రద్దు చేయాలని మరి భారతీయ జనతా పార్టీ తరపుకెళ్ళి యావత్ భారతదేశంలో నిరసనలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుందో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపై వచ్చి మరి వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా చేయడం జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఏ ముస్లింలకో ఏ మతానికో ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మరి మీరు చూస్తున్నట్లయితే భారతీయ జనతా పార్టీని ఒక జాతీయ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని భారతీయ జనతా పార్టీ అబ్దుల్ కలాం గారిని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారిని మనం ఏదైతే ఇచ్చినామో మరి ఒక ఆదివాసీ మహిళను మరి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందర వెళ్ళడం జరుగుతుంది. మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ని వాళ్ళు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడైతే ఎప్పుడైతే రిజర్వేషన్లు 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వడం జరుగుతుందో అది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లు మేము తొలగిస్తామని, మరి ఇటువంటి హక్కులు ఏవైతే బీసీలకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా కాలరాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదే బీసీ బిడ్డలు ఏదైతే జిహెచ్ఎంసీలో 150 సీట్లు ఉంటే దాంట్లో 50 సీట్లు రిజర్వేషన్ బీసీలో రిజర్వేషన్లో ఉంటే ఆ రిజర్వేషన్లు బీసీఈ కింద ఈ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఆ 50 సీట్లల్లో 39 సీట్లు వాళ్ళు కార్పొరేటర్గా గెలుచుకున్నారు. కేవలం 11 మంది హిందూ బీసీలు రావడం జరిగింది. అంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకు. ఈరోజు మనం ఇట్లాంటి కార్యక్రమం చేసి
యావత్ తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా చెప్పడానికి నిరసన తెలపడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఏ మతానికో ఏ కులానికో వ్యతిరేకం కాదని ఈ కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది. భారత్ మాతా కే వెస్ట్ బెంగాల్లో అక్కడ హైకోర్టు మతపరమైన రిజర్వేషన్ ఏదైతే అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీ అక్కడ రాజకీయ లబ్ధి గురించి మతపరమైన రిజర్వేషన్ కల్పించి ఓబీసీలో ఎంతోమంది వెనుకబడిన తర్వాత వాళ్ళకి రావాల్సిన అనేక విషయాల లబ్ధి ఉండవలసిన విషయాలలో అడ్డుగలుగుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఆమె అక్కడ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించింది. ఆ రిజర్వేషన్లు దాదాపు 5,000 సర్టిఫికేట్ ఇచ్చింది, 5 లక్షల సర్టిఫికేట్ ఇచ్చింది. దానివల్ల వేలాది మంది అక్కడ ఉద్యోగాలు సంపాదించడంతో పాటు ఇవాళ అందులో పెద్ద డేంజర్ విషయం ఏముందంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఓటు బ్యాంక్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మన దేశంలో అనేక రక్షణ విషయంలో ఉండే ఉద్యోగాలలో కూడా వాళ్ళు ఉద్యోగాలు పొందింది. అంటే ఆమె ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఇవాళ దేశ భద్రతకే ముప్పు తీసుకొచ్చేంత పరిస్థితి తీసుకొచ్చింది. ఆమె ఓట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే అందులో బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికెట్లు వండి పోలీసు ఉద్యోగాలు పోయినరు, సైనికులలో పోయినరు, వివిధ రంగాలలో వాళ్ళు పోయి పనిచేయడం ఉంది. రేపు ఈ దేశంలో వాళ్ళకి ఎప్పటికైనా బయట దేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు వాళ్ళ రక్తంలో వాళ్ళ మనసులో భారతదేశం మీద ఎప్పుడు చూసినా కక్షనే ఉంటుంది వాళ్ళు. ఆమె ఏదో నాకు ఓటేస్తే నా రాజకీయంగా నేను సీఎం అవుతా, వాళ్ళ ఓట్ల ద్వారా నేను రాజ్యం వెళ్తా అనుకుంది. కానీ ఇవాళ దేశ భద్రతకే భంగం కలిగించే విషయము అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఇవాళ కోర్టు నిజంగా చెప్తున్నా, కోర్టు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో కలకత్తా హైకోర్టు ఇవాళ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈ మతపరమైన ఈ రిజర్వేషన్ వేయడం చాలా పొరపాటు. దీన్ని వెంటనే రద్దు చేసి ఇప్పటి వరకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉండని ఇక ముందు మాత్రం ఈ సర్టిఫికేట్లన్నీ రద్దు చేస్తున్నామని ఆమె అక్కడ తీర్పు రావడంతో అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని అరే నేను చేసింది పొరపాటు అని ఒక న్యాయస్థానం చెప్తప్పుడు బయట చెప్తారు, మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ న్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయస్థానంలో న్యాయం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీతిలో ఉంటుందా? న్యాయస్థానం ఏది చెప్పినా అందరికీ ఒక రీతిలో ఉంటుంది. ఇవాళ హైకోర్టులో వచ్చిన తీర్పుని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. ఇంకా మొండి వైఖరి, ఎందుకంటే ఆమెకు దింపుడు కల్లా ఆశ. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంక్ పోతే వీళ్ళకి రిజర్వేషన్లు రద్దు చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ నేను సీఎం ఉందా ఆమె కోరిక ప్రధానమంత్రి అయ్యేలేదు, ఉన్న సీఎం ఎన్ని రోజులు పెట్టుకుంటుందో తెలియదు. ఈ విధంగా అక్కడ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని బీజేపీ పార్టీ స్వాగతిస్తుంది. ముందుగా ఆమె ఇప్పటికి కూడా బేషరతుగా నేను చేసింది పొరపాటు, నేను చేసిన పొరపాటు నేను సర్దుకుంటా, రిజర్వేషన్లు ఎవరికి అవసరం అంబేద్కర్ మనకు చెప్పిండు, అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరెవరికి రిజర్వేషన్ కల్పించాలి, ఏ శాతం కల్పించాలి అనేది ఒక రాజ్యాంగంలో ఉన్నది. ఈ ఓట్ల రాజకీయం చేసుకుంటూ ఓట్ల రాజ్యాంగం తయారు చేసి ముస్లింలకు ఇచ్చి ఆ ముస్లింలలో దాదాపు ఇచ్చిన దాంట్లో ఇవాళ పెద్దలు చెప్తున్నారు ఒక 100 మందికి ఇస్తే 99% ముస్లింలకే ఇచ్చిందంట వివిధ బీసీల సర్టిఫికేట్లు. అంటే ఎంత అన్యాయము! ఇది దృష్టిలో పెట్టుకొని ఎన్నోసార్లు మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు చెప్తే వీళ్ళు హిందువులకు పాట పాడతారు, హిందువులకు సపోర్ట్ చేస్తారు, ముస్లింల వ్యతిరేకులు. మేము ముస్లింలకు వ్యతిరేకులు కాదు. ముస్లింలకు వ్యతిరేకులు అయితే ఈ దేశంలో ముస్లింలకు ఉన్నంత సౌకర్యాలు, ముస్లింలకు ఉన్నంత భద్రత ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ముస్లిం ఇవాళ అన్ని విధాలు కూడా అన్ని రంగాలలో కూడా వాళ్ళు బేషరతుగా మంచి ఆనందంతో ఈ ప్రపంచంలో ఎవరైనా ముస్లింస్ భయం లేకుండా భద్రతతోని ఆర్థికంగా ఉద్యోగాలలో సమన్యాయంతో ఈ దేశంలో ఏమైనా బతుకుతున్నారు ముస్లింలు అంటే అది ఓన్లీ భారతదేశంలో బతుకున్నారు. భారతదేశానికి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న దగ్గర ముస్లింలు ఇంత సంతోషంగా ఉన్నారంటే బుద్ధి తెచ్చుకొని ముస్లిమ్స్ కూడా ఇలాంటి
అరాచకాలకు పడుతున్న కొందరు ముస్లిమ్స్ కూడా, అందరు కాదు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఇంత భద్రత ప్రపంచంలో మాకు ఎక్కడ లేదని వాళ్ళ ముస్లిం కంట్రీలలో కూడా ఇంత భద్రత లేదు. అందుకే మేము బీజేపీ తరఫున మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, మమతా బెనర్జీ తప్పు సర్దిద్దుకో, సుప్రీంకోర్టుకు పో, నువ్వు ఏ కోర్టుకు పో, నిజం నిజమవుతుంది, న్యాయం న్యాయం అవుతుంది. ఈ దేశంలో పేదవారికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది, వారికి అండగా ఉంటుందని తెలియజేస్తూ మన మమతా బెనర్జీ చర్యను ఖండిస్తూ ఆమె ఇప్పటికైనా బుద్ధి చెప్పాలని తెలుస్తూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.